నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంప్ నిర్మాణం చేపట్టాలని, ఆర్పీడబ్ల్యూడీ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ అమలు సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత మాట్లాడుతూ జిల్లాలో అమలు అవుతున్న విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల వివరాలను తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడుతో కలిసి సమీక్షించారు. జిల్లాలో సీనియర్ సిటిజన్ చట్టం అమలు గురించి సీనియర్ సిటిజన్ సంఘ నాయకులకు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలలో అవగాహన అవసరమన్నారు. చట్టం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. సీనియర్ సిటిజన్ వైద్య ఆరోగ్య శాఖలో చట్టం అమలుపై ఆరా తీగా సీనియర్ సిటిజన్ సంఘ నాయకులకు అమలు అవుతుందన్నారు. సీనియర్ సిటిజన్ చట్టం అమలుపై ప్రతి పిహెచ్సి, సిహెచ్సిలో అవగాహన కల్పించాలన్నారు. అంతేకాకుండా మీడియా కూడా ఈ ప్రచారానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమగ్ర భాష గోడపత్రిని విడుదల చేశారు. అలాగే జిల్లా నైపుణ్య వృద్ధి సంస్థ దివ్యాంగులకు చేపట్టిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ వెంకట్రామన్, ఆర్ఎండ్బిఎస్ఈ జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, ఇతర శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, ఖడ్గమాలతో కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికళ అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ తెలిపారు. నగరంలోని 34వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ చిట్టుబాబు ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల ఎదుగుదల, శారీరక, మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్ ప్రొడక్షన్ సబీనా జుహీదా పర్వీన్, సూపర్వైజర్ యోగేశ్వరి, ఏఎన్ఎం ఆశ, అంగన్వాడీ టీచర్ సేజ్ పద్మ, రాజేశ్వరి, బి విజయ, మేరీ, ఆదిలక్ష్మి, రత్నలక్ష్మి, జయలక్ష్మి, హెల్పర్స్ సుగుణ, ఏఎన్ఎం మహాలక్ష్మి, ఆశ, రాజేశ్వరి, నాగు, ధనుంజయ, పెద్దరమణ, జయ తదితరులు ఉన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఆదుకొనుటకు కూలీ రేట్లు అగ్రిమెంట్ జీవో విడుదల చేసి తక్షణమే అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనపన షణ్ముఖరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి సివిల్ సప్లై గోడౌన్ వద్ద ఏపీ సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం పిలుపు మేరకు శుక్రవారం జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్ల అగ్రిమెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కార్మిక సంఘాలతో కలిసి కూలీ రేట్లు నిర్ణయిస్తారని అన్నారు. జనవరి నెలతో గత అగ్రిమెంట్ ముగిసినప్పటికీ ఇంతవరకు యాజమాన్యం ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ కార్మికులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీమన్నారాయణ, సాధు అసిరినాయుడు, నక్క నరసింహులు, బొమ్మాలి రామకృష్ణ, బొరగాపు మహేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ సూర్యనారాయణ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు చొక్క రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పొన్నం పంచాయతీ నవనంబాడు గ్రామంలోని ఉప ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని జనసేన రూరల్ మండల అధ్యక్షుడు టీకేఆర్ వెల్లడించారు. ఈ రోజు ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఆయన స్థానికులతో కలిసి సందర్శించారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారని, ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. నిధులను విడుదల చేయించి భవన నిర్మాణం చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చందు, రాజేష్, రాంబాబు, శివ, టీడీపీ నాయకులు వెంకట్రావు, అప్పలనాయుడు, రంగా, బీజేపీ మండల నాయకుడు రాగోలు అప్పారావు తదితరులు ఉన్నారు. వ్యసన విముక్తి శ్రీకాకుళం కోసం రోడ్ల ప్రమాదాల నివారణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్, యునైటెడ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన ఏర్పాటు చేసిన వరల్డ్ మెంటల్ హెల్త్ డే గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీకాకుళం సాధన మనందరి కర్తవ్యమని అన్నారు. ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే
వచ్చే నెల 1వ తేదీన శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ర్యాలీ అవగాహన సదస్సు విజయవంతం చేసేందుకు తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో యునైటెడ్ ఎన్జిఓస్ ఫోరం చేస్తున్న కృషి మరువరానిదని కొనియాడారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణలో ఎన్జిఓస్ ఫోరం ప్రతినిధులు పొన్నాడ రాజశేఖర్, మణిశర్మ, డాక్టర్ టి మణికంఠ, దూసి సంతోష్, ఎస్ జోగినాయుడు, నర్మదా తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. మండలంలోని ఐసిడిఎస్ భవనంలో పోషణ అభిమాన్ మాసోత్సవ కార్యక్రమాలను స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణీలు నమోదుతో పాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు వారి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని పరిసర ప్రాంత ప్రజల కొరకు శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి పరిష్కారం అందిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే ఆ ఫిర్యాదులను గూర్చి సంబంధిత పోలీసు అధికారులకు తెలిపి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం అందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమం ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అబరు ఎస్ ఓకా, ఏజీ మాసిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదన్నారు. సిఏక్యూఎం పూర్తిగా పనిచేయలేదని చెప్పడం లేదని, కానీ అనుకున్న రీతిలో ఆ ప్యానెల్ పెర్ఫార్మెన్స్ చేయలేదని జస్టిస్ ఓకా వెల్లడించారు. శీతాకాల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యం నమోదు అయ్యే విషయం తెలిసిందే. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో వాయు కాలుష్యం జరుగుతుందని, మీరు తీసుకున్న చర్యల వల్ల కాలుష్యం తగ్గిందా అని సిఏక్యూఎం చైర్మన్ రాజేష్ వర్మను సుప్రీంకోర్టు అడిగింది. ఆమదాల వలసలోని 23వ వార్డుకు చెందిన నాయకులు, కార్యకర్తలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శుక్రవారం అభినందనలు తెలియజేశారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నియమితులైన తమ్మినేని సీతారాంను తన నివాసం వద్ద మున్సిపాలిటీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దుస్సాలవతో సత్కరించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల సామలరావు, పడుగు శ్రీను, దుంపల చిరంజీవి, బొడ్డేపల్లి రాజు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో శుక్రవారం చరిత్ర, టూరిజం విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చరిత్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్ చిన్నారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషి ఆనందంగా బ్రతకడానికి చదువుతో పాటు విలువలు ఇంకా వినోదం ప్రధానంగా ఉండాలన్నారు. అటువంటి వినోదం మనకు పర్యటనల వలన కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు, ఇంటాక్ మాజీ కన్వీనర్ రాధాప్రసాద్, ఇంటాక్ కో కన్వీనర్ నటుకుల్ మోహన్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకర్ నారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని శోభారాణి తెలిపారు. పోషకాహార మాసోత్సవాలు పురస్కరించుకుని కృష్ణా పార్క్ సెక్టర్ పరిధిలోని దూదివారి సందు, తుమ్మ వీధి, కత్తిరి వీధి, 1-2 కొన్నా వీధి, బర్మా కాలనీ, గారవీధి, రైతు బజార్, అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. పోషకాహారం గల వంటకాలను, స్టాళ్లను పర్యవేక్షకురాలు పి సీతామహాలక్ష్మి ప్రారంభించి పోషక విలువల గూర్చి గర్భిణీలు, బాలింతలకు వివరించారు. అనంతరం పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం శ్రీకాకుళంలోని బోలినేని బీఎస్సీ పారామెడికల్ కళాశాల విద్యార్థులు 25,940 రూపాయలను సేకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ప్రముఖ మీడియా సంస్థ సహాయ నిధికి వారు అందించారు. కార్యక్రమంలో ఆ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిసిహెచ్ నాగేశ్వరరావు, ఈనాడు యూనిట్ మేనేజర్ అలీ, బీఎస్సీ కోఆర్డినేటర్ ఎంఎల్ఎన్ స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చింత చిగురుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఈ సీజన్లో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఫైల్స్ ఉన్నవారికి కూడా బాగానే పనిచేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్ళు, పూతలను కూడా చింత చిగురు తగ్గిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీనితో చేసిన వంటలను చిన్నారులకు తినిపిస్తే కడుపులో నులుపురుగుల సమస్య తగ్గుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు ఉన్నాయి. ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.